నా పేరు ఉదయగిరి మల్లికార్జునరావు, గిద్దలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదిని. ఈరోజు విజయవాడలో ధర్నా చౌక్లో మేము న్యాయవాదుల రక్షణ చట్టం రూపకల్పన కోసము సాధించుకోవడం కోసం ఈరోజు మేము ఇక్కడ 50 గంటల సేపు నిరాహార దీక్షకు ఈరోజు పూనుకున్నాము. దీంట్లో మెయిన్గా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కక్షిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా, సివిల్ క్రిమినల్ కేసులు చేసే క్రమంలో న్యాయవాదులు వాళ్ళ క్లయింట్ల గురించి అనేక సమస్యల మీద మనము వాళ్ళ న్యాయం కోసం పోరాడుతూ ఉంటాం. ఈ పోరాడే సమయంలో అవతల వ్యక్తులు అది చట్టపరమైన అంశంలో కోర్టులో సవాల్ చేసుకుండే పరిస్థితి కాకుండా న్యాయవాదుల మీద కక్ష పెంచుకొని న్యాయవాదుల మీద దాడి చేయడము, న్యాయవాదులను చంపడము, ఇలాంటివి ప్రతిరోజు ఏదో ఒక మూలలో న్యాయవాదుల మీద దాడి జరుగుతుంది. అందుకని అనేక సందర్భాల్లో బార్ అసోసియేషన్లో బాయ్కాట్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి, హైకోర్టు దృష్టికి మేము అనేక నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా ఈ ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావడంలో వెనుకబాటు పడింది. కాబట్టి దీంట్లో మన తులసి ప్రసాద్ గారు, లెక్కశెట్టి తులసి ప్రసాద్ గారు, ఈశ్వరయ్య గారు డోన్ నుంచి మిగతా న్యాయవాదులందరూ కలిసి ఒక పాదయాత్ర చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎప్పుడైతే న్యాయవాదికి ఒక రక్షణ చట్టం ఉంటుందో స్వేచ్ఛగా అతని యొక్క విధులను అతను నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక న్యాయవాదుల రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి కేవలము కంటి తుడుపు చర్యగా చేస్తామని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇప్పుడైనా సరే ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.